హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనమైతే నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్తో చికెన్ అంతా కలిసిపోయేలాగా ఒక 5 నిమిషాల వరకు ఇలా కలిపేసుకుంటూ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత 2 స్పూన్ల కారం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని ఈ చికెన్లో వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని లవంగాలు, మిరియాలు, 2 స్పూన్ల ధనియాలు, సన్నగా తరిగిన 4-5 ఎండు కొబ్బరి ముక్కలు, 2 స్పూన్ల గసగసాలు వేసి దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని చికెన్లో వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా మగ్గిపోయి కొంచెం దగ్గరగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి కలిపేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.